బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ థియేటర్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగిన అత్యవసర సమావేశంలో థియేటర్ను కూల్చివేస్తూ మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. శిథిలాల తరలింపునకు 10 లక్షల రూపాయలు కేటాయిస్తూ అధికారులు తీర్మానాన్ని ఆమోదించారు. 2017లో థియేటర్ లీజ్ గడువు ముగిసినప్పటికీ కూల్చివేతపై కోర్టు స్టేతో ఆలస్యమైందని తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ పాలక వర్గానికి అనుకూలంగా తీర్పు రావడంతో కూల్చివేతకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే థియేటర్లోని కుర్చీలు, అద్దాలను తొలగించారు. ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ థియేటర్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగిన అత్యవసర సమావేశంలో థియేటర్ను కూల్చివేస్తూ మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. శిథిలాల తరలింపునకు 10 లక్షల రూపాయలు కేటాయిస్తూ అధికారుల తీర్మానాన్ని ఆమోదించారు. 2017లో థియేటర్ లీజ్ గడువు ముగిసినప్పటికీ కూల్చివేతపై కోర్టు స్టేతో ఆలస్యమైందని అన్నారు. ప్రస్తుతం మున్సిపల్ పాలక వర్గానికి అనుకూలంగా తీర్పు రావడంతో కూల్చివేతకు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే థియేటర్లోని కుర్చీలు, అద్దాలు తొలగించారు. ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ థియేటర్ కూల్చివేతకు రంగం సిద్ధం. శుక్రవారం జరిగిన అత్యవసర సమావేశంలో థియేటర్ను కూల్చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. శిథిలాల తరలింపునకు 10 లక్షల రూపాయలను కేటాయిస్తూ అధికారులు తీర్మానాన్ని ఆమోదించారు. 2017లో థియేటర్ లీజ్ గడువు ముగిసినప్పటికీ కూల్చివేతపై కోర్టు స్టేతో ఆలస్యమైందని తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ పాలక వర్గానికి అనుకూలంగా తీర్పు రావడంతో కూల్చివేతకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే థియేటర్లో కుర్చీలు, అద్దాలను తొలగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. ఇది ఆదిలాబాద్ పట్టణంలోని అతి ప్రధానమైనటువంటి ఏదైతే అంటే కమర్షియల్ డిమాండ్ ఉన్నటువంటి యొక్క ప్రాంతం ఇది గణేష్ థియేటర్. అయితే ఈ గణేష్ థియేటర్ గతంలో ఈ యొక్క థియేటర్ని ఇప్పుడు నిన్న పాలకవర్గం మీటింగ్ లో తీర్మానించింది. దీని యొక్క కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. ఎందుకంటే 2002లో ఈ గణేష్ థియేటర్ ని శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ అనేటటువంటి ఒక సంస్థకి లీజుకి ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఆదిలాబాద్ పట్టణంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతం కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో ఏదైనా ఒక థియేటర్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ కట్టడం కోసం శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ దీన్ని 2002లో సంవత్సరానికి 2,50,000 రూపాయలకు
ఇది లీజ్ తీసుకుంది. అంటే ఖాళీ స్థలాన్ని లీజ్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ ఒక థియేటర్ కాంప్లెక్స్ కట్టింది. అలాగే ఆ చుట్టుపక్కల ఏవైతే షాపింగ్ కాంప్లెక్స్లు అంటే దాదాపు 31 షాపింగ్ కాంప్లెక్స్లు కూడా యాజమాన్యం అప్పుడు లీజ్ తీసుకున్న యాజమాన్యం ఏర్పాటు చేసింది. తర్వాత ఈ లీజ్ దాదాపు 15 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ 15 సంవత్సరాల్లో ఇది 2,50,000 ఈ థియేటర్కే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక షాపుల ద్వారా కూడా ఆ యొక్క యాజమాన్యం ఏదైతుందో అది కాస్త ఆదాయం పొందింది. అయితే 2017లో లీజ్ గడువు ముగిసిన తర్వాత తిరిగి పురపాలక సంఘం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ యొక్క దీన్ని లీజ్ రద్దు అయిపోయింది కాబట్టి తిరిగి ఇవ్వమని చెప్పేసి ఆ యాజమాన్యాన్ని కోరింది. కానీ అప్పట్లో ఆ యొక్క యాజమాన్యం లీజ్ దారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకి వెళ్లి హైకోర్టు నుంచి అంటే ఈ యొక్క నిర్మాణాలు అన్ని కూడా పూర్తయిపోయినాయి కాబట్టి ఆ తర్వాత ఈ 15 సంవత్సరాల్లో తమకు రావాల్సినంత రాలేదు కాబట్టి దీనికి తిరిగి మళ్ళీ లీజ్ గడువు పొడిగించమని చెప్పేసి హైకోర్టులో పిల్లు వేసిన తర్వాత హైకోర్టు దీనికి స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత అది అలా దాదాపు ఒక 4 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు ఆ లీజు అనేటువంటిది స్టే తర్వాత తిరిగి కొనసాగింది. ఆ తర్వాత అంటే మళ్ళా 4 సంవత్సరాల వరకు కూడా ఈ లీజ్ దారు ఎవరైతే ఉన్నారో ఆ లీజ్ దారు మున్సిపల్ పాలక వర్గానికి ఆ లీజు సొమ్ము కూడా అంటే దాదాపు 50 లక్షల వరకు చెల్లించాల్సి ఉందని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. అయితే ఆ సొమ్ము కూడా తిరిగి చెల్లించలేదు. అయితే ఈ తర్వాత ఈ గడువు ముగిసిన తర్వాత మళ్ళీ లీజు ఆ కోర్టు స్టే ఇవ్వడంతో ఇటు మున్సిపల్ పాలక వర్గం కూడా తిరిగి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఈ తాజా సమస్యల తర్వాత హైకోర్టు తిరిగి మున్సిపల్ పాలక వర్గానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అంటే తిరిగి ఆ యొక్క లీజ్ ని రద్దు చేసి ఆ థియేటర్ హస్తగతం చేసుకోవాల్సిందిగా ఆ మున్సిపల్ పాలక వర్గానికి హైకోర్టు తీర్పడంతో నిన్న మీటింగ్ లో మున్సిపల్ చైర్మన్ సమక్షంలో జరిగినటువంటి ఒక మీటింగ్ లో మున్సిపల్ పాలక వర్గం తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ కూడా సమావేశమై ఆ సమావేశంలో ఈ యొక్క థియేటర్ ను హస్తగతం చేసుకునేందుకు అంటే థియేటర్ ను కూల్చివేసి దీన్ని స్వాధీనం చేసుకునేందుకు నిన్న మీటింగ్ లో అయితే జరిగిపోయింది. అయితే అదే మీటింగ్ లో అంటే ఏవైతే ఈ కూల్చివేసిన తర్వాత ఈ కూల్చివేత శిథిలాలు ఉంటాయో ఈ శిథిలాల్ని తరలించేందుకు కూడా ఒక ప్రత్యేక బడ్జెట్ అయితే ఆ మున్సిపల్ పాలక వర్గంలో దాదాపు 10 లక్షల వరకు కేటాయించారు. అంటే మొత్తం మీద మున్సిపల్ పాలక వర్గం లీజ్ దారుకు ఈ యొక్క కోర్టు యొక్క తీర్పుల వల్ల మొత్తం మీద ఈ యొక్క మున్సిపల్ పాలక వర్గానికి అయితే అనుకూలంగా తీర్పు వచ్చింది. అంటే దాదాపుగా 2015 తర్వాత గడువు ముగిసిన తర్వాత తిరిగి 2022లో అంటే గత 2 నెలల క్రితమే దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఈ యొక్క థియేటర్ ను కూడా మూసేశారు. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏవైతే 31 ఉన్నాయో ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో నుంచి కొంత ఆదాయం పొందాలని అంటే మున్సిపల్ పాలక వర్గం వాటిని నెల లీజుకి ఇచ్చేసి నెల ఆ కిరాయిలకు ఇచ్చేసి దాని ద్వారా ఆదాయం పొందాలని చూసింది కానీ అది సాధ్యం కాలేదు. అయితే సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు మొత్తం మీద ఇటు థియేటర్తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మున్సిపల్ పాలక వర్గం నిన్న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసేసి పనులు అయితే దీన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే మొత్తం మీద ఈ రోజు మటుకు ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారుల సమక్షంలో కొంత మున్సిపల్ సిబ్బంది సమక్షంలో ఇక్కడ కూల్చివేత పనులు అయితే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ లో ఇప్పటికే ఆ థియేటర్ కి సంబంధించినటువంటి ఒక అద్దాలు అయితే మొత్తం తొలగించారు. ఆ తర్వాత లోపల మనం విజువల్ లో చూసాం ఏవైతే కుర్చీలు ఉన్నాయో ఆ కుర్చీలు కూడా తొలగించేసి మడత పెట్టారు. అయితే ఇవన్నీ కూడా అతి త్వరలో ఇక్కడ నుంచి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. తర్వాత రేపో మాపో బుల్డోజర్లతో ఈ దీన్ని నేలమట్టం చేసేటటువంటి ఒక అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే మొత్తం మీద గత 20 ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు వినోదాన్ని పంచినటువంటి ఒక గణేష్ థియేటర్ ఇక రేపు మా కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. థ్యాంక్ యూ సార్.